హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్న నా వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. డిజిటల్ మహిళ గురించి చెప్పండి. 100 పే చేయమంటున్నారు. ఇది రియలా? ఫేకా? అని. ఇలాంటి డౌట్స్ చాలా మందికున్నాయి. 100 పెట్టాలా వద్దా? జాయిన్ అవ్వాలా వద్దా? ఫ్యూచర్‌లో ఇన్‌కమ్ వస్తుందా? లేదా? అందుకే ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం క్లియర్‌గా చెప్పాలి. నేను ఎవ్వరిని సపోర్ట్ చేయడం లేదు. ఎవ్వరిని అపోజ్ చేయడం లేదు. సో, నేను చూసిన వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా నా అండర్‌స్టాండింగ్ షేర్ చేసుకుంటున్నాను. సో, ఫైనల్ డెసిషన్ మాత్రం మీది. డిజిటల్ మహిళ అనేది ఒక డిజిటల్ ట్రైనింగ్ ప్లాట్‌ఫార్మ్. మెయిన్‌గా ఉమెన్ కోసం డిజైన్ చేశారు. ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారా ఇన్‌కమ్ గ్యారంటీ చేయవచ్చు. డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఎర్నింగ్ చేయవచ్చు అని. ఇందులో సోషల్ మీడియా హ్యాండ్లింగ్, యూట్యూబ్ ఛానల్ క్రియేషన్, ఫ్రీలాన్సింగ్ బేసిక్, డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ వంటి టాపిక్స్ కవర్ చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది జాబ్ ప్లాట్‌ఫార్మ్ కాదు. ఇది స్కిల్స్ నేర్పించే లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇప్పుడు మెయిన్ పాయింట్ 100 ఎందుకు తీసుకుంటున్నారు? చాలా మంది అనుకుంటున్నారు 100 పెట్టి జాబ్ వస్తుంది అని. కానీ అది కరెక్ట్ కాదు. 100 అనేది మోస్ట్‌లీ రిజిస్ట్రేషన్ ఫీ లేదా వర్క్‌షాప్ యాక్సెస్ కోసం ఉంటుంది. అంటే మీరు జాయిన్ అయితే ఒక ఇంట్రో సెక్షన్ లేదా ట్రైనింగ్ సెషన్ అటెండ్ అవుతారు. సో, ఇది ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇన్‌కమ్ అనేది గ్యారంటీ కాదండి. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎలా పనిచేస్తుంది అని చాలా మందికి డౌట్ ఉంది కదా! ఇది ఎలా పనిచేస్తుంది అంటే స్టెప్ 1 ఏంటంటే మీరు 100 పెట్టి జాయిన్ అవుతారు. స్టెప్ 2లో వాళ్ళు ట్రైనింగ్ లేదా వెబినార్ ఇస్తారు. స్టెప్ 3లో మీరు స్కిల్స్ నేర్చుకుంటారు. స్టెప్ 4లో తర్వాత మీరు అప్లై చేస్తే ఎర్నింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది డైరెక్ట్ ఎర్నింగ్ సిస్టమ్ కాదు. లెర్నింగ్, ఇంప్లిమెంటేషన్, ఎర్నింగ్ ప్రాసెస్. సో, ఇలా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. సో, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే వీడియోస్‌లో సక్సెస్ స్టోరీస్ ఎక్కువగా చూపిస్తారు. ఇంత ఎర్న్ చేశాను, లైఫ్ చేంజ్ అయింది అని చెప్తారు. అవి ఇన్‌స్పైర్ చేయడానికి యూజ్‌ఫుల్ అవుతాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి సేమ్ రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ డిపెండ్ అవుతుంది మీ ఎఫర్ట్ మీద, మీ కన్సిస్టెన్సీ మీద, మీ పేషెన్సీ మీద. అంటే ఇది షార్ట్‌కట్ కాదు. ప్రాసెస్. ఇక పాజిటివ్‌గా చూస్తే బిగినర్స్‌కి స్టార్టింగ్ పాయింట్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది. తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. కొంతమందికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మోటివేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. సో, ఇందులో ఉన్న పాజిటివ్‌నెస్. కానీ జాయిన్ అవ్వడానికి ముందు మీరు అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కాదు. మీరు నేర్చుకున్న దాన్ని అప్లై చేయాలి. టైం ఇన్వెస్ట్ చేయాలి. కొన్ని అడ్వాన్స్‌డ్ కోర్సెస్ పెయిడ్‌గా ఉండొచ్చు. అంటే మీరు సీరియస్‌గా వర్క్ చేస్తేనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో, మరి చాలామంది ఇది రియలా? ఫేకా? అని కామెంట్‌లో అడిగారు కదా! సో, వాళ్ళకి నేను చెప్తుంది ఒకటే అండి. ఇప్పుడు మెయిన్ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తున్నాను. రియలా? ఫేకా? నా అండర్‌స్టాండింగ్ ప్రకారం ఇది పూర్తిగా ఫేక్ కాదు. కానీ ఈజీ ఎర్నింగ్ సిస్టమ్ కూడా కాదు. ఇది ఒక ట్రైనింగ్ ప్లాట్‌ఫార్మ్. మీ ఎఫర్ట్ మీద రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే నా సజెషన్ ఏమిటంటే మీకు స్కిల్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కానీ ఈజీ మనీ అనుకుంటే అవాయిడ్ చేయండి. డెసిషన్ మాత్రం మీది. సో, మీరు ఆల్రెడీ డిజిటల్ మహిళ జాయిన్ అయ్యారా? మీ ఎక్స్‌పీరియన్స్ కామెంట్స్‌లో షేర్ చేయండి. ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ వీడియోస్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.